నాకేం కాలేదు. అత్తయ్యకి మాత్రమే ఎందుకయింది? అంటే నీ ఉద్దేశం ఏంటి రోహిణి? ఇంట్లోంచి తీసుకువెళ్ళిన క్యారేజ్ ఏం చేశానంటున్నావు? క్యారేజీ మింగేసిందంటావా? ఆ క్యారేజీని పుట్టింటికి తీసుకెళ్లి పెట్టే దారిలో ఏ బండి దగ్గర బిర్యానీ కొనుంటుంది. ఏంటి మా పుట్టింటి మీద మీరెందుకు పడుతున్నారు? వాళ్ళు ఏమైనా తిండి గతలేని వాళ్ళు అనుకుంటున్నారా? ఈ పాలరమ్మలాగా పుట్టిలే లేదనుకున్నావా? జైల్లో ఉన్న తండ్రి, పైలోకంలో ఉన్న తల్లి. పేరు గొప్ప, ఊరు దెబ్బ. మధ్యలో నన్నెందుకు లాగుతావు బాలు? నువ్వు మరి మధ్యలో నన్ను ఎందుకు లాగావు? రేయ్, కావాలంటే ఆ బిల్లు చూడరా, అది బయట నుంచి తెచ్చింది. నా ప్రాణం తినడానికి తెచ్చింది. ఇలా నాన్న తమరికి మెదడు అనే పదార్థమే లేదనుకున్నాను. కళ్ళు అనేవి కనబడి ఇప్పుడు అవి కూడా లేవని తెలిసింది. రేయ్, ఏంటో బాగుతున్నా? ఏమైందిరా? ఈ బిల్లు మీద డేట్ చూడన్నా. అవును, ఇది డిసెంబర్ 31వ తేదీ బిల్లు. అది ఆ రోజు నేను రాజేష్ గారు బిర్యానీ తెచ్చుకొని తిన్నాం. ఆ బిల్లు కారులో ఉంది, క్యారేజ్ ఉన్న బ్యాగ్ లో పడి ఉంటుంది. ఏమమ్మా ట్రైన్ పావుతి, ఆ డేట్ కూడా మా ఆవిడే మార్చిందటవా? మీకు నా పుట్టినిల్లు అంత చులకనైపోయింది అత్తయ్య. మాట్లాడితే నన్ను నా పుట్టింటిని ఆడిపోసుకుంటూనే ఉంటారా? ఇక మాట. నేను చేసిన బిర్యానీ తిన్న అందరూ బాగానే ఉన్నారు, మరి దానికేమంటారు? మీరెక్కడో అడ్డమైన గడ్డి తినుంటారు, అది గుర్తు చేసుకోండి. అదిగో మన వాళ్ళు ఎవరో ఇది హాస్పిటల్లో చేరుంటారు. కాదు, రంగా. ఎరా రంగా, ఎరా చెల్లె ఉన్నా బానే ఉంది. కాదురా, చెల్లెమ్మకి ఎలా ఉంది? ఏదో అయ్యింది, తిన్న దరక్క వాగుతోంది. దానికి కారణం మా కామాక్షరా. అరటి పండు లంబా లంబా అని అదేదో సినిమాలో విని అందులో పచ్చ కర్పూరం బదులు హారతి కర్పూరం వేసిందట. ఆ, ఊ, ఓ అదా సంగతి. అది నువ్వు తిన్నావా? చెల్లెమ్మ కూడా తిందరా. ఎలా ఉంది ఇప్పుడు చెల్లెమ్మ? మీరెలా ఉన్నారు? ఇప్పుడే స్టమక్ వాష్ చేసి సిలైన్లు పెట్టారు. హాస్పిటల్లో ఉన్నావురా. రోహిణి, నువ్వెక్కడికి జారుకుంటున్నావు? ఎంతసేపు నా గురించి ఏదో అన్నావు? ఏమనింది? ఏంటి ఆటలుగా ఉందా అందరికి? ఎక్కడో విషాహారం తిని నా భార్య మీద నింద మోపుతారా? కడుపు అన్నం తింటున్నారా? కామాక్షి వండింది తింటున్నారా? అత్తయ్య ఇప్పుడేమంటారు? ఏమంటుంది? ఏళ్ళు రాగానే సరిపోద్ది. అయ్యో, ఇప్పుడు నా పరిస్థితి ఏంటండి? అనుభవించు. హారతి కర్పూరం వేసి చేసిందంట. ఏం తినాలండి? ఓ అగ్గిపుల్ల గీసి లోపల విరిగి ఆరిపోతుంది. పద, ఆవిడ దగ్గర ఆవిడ పడుతుంది. నేను వెళ్తాను హాస్పిటల్కి. కళ చెప్పరా? ఏంటిగా తీసుకుంటుంది వాళ్ళే. ఏంట్రా ఇప్పుడు చేసావు? ఒక దిగ్భ్రాంతికి ఒక విభ్రాంతికి నువ్వు చేసే విషయం అమ్మా. ఏమంతకి వాంతులు అవుతున్నాయా? ఏం తినచచ్చావురా? ఎందుకే నీకా రోహిణికా? అది కాదమ్మా, వాంతి క్రాంతి దిగ్భ్రాంతి. సార్ నువ్వు పైకి రా. పైగా నువ్వెప్పుడు చచ్చావు? పైన చచ్చాలే, చచ్చి పైకి పోలేదు. రామ్మా. ఈ రాత్రి ఏం పుట్టింది? వస్తున్నావు. నీతో చెప్పాను కదా, అప్పటి నుంచి కదా రోజుకో రంగు చొక్కా వేసుకుని వెరవాళ్ళ తిరుగుతున్నావు. ఈ రోజు కూడా అతనే ఒక లెటర్ చెల్లాడు. మళ్ళీ లెక్కరా? అవునమ్మా. ఏ దేశంలోనైనా పోస్ట్ మ్యాన్ వచ్చి లెటర్ ఇచ్చిపోతాడు. నీకేంట్రా? ఎవడు పెడితే లెటర్ ఇచ్చిపోతున్నాడు. ముందు ఈ లెక్చర్ అమ్మా. మీ అమ్మకి గుండె పోటు వచ్చేలా చేస్తాను. ఫస్ట్ బాల్ కి వికెట్ పడిపోయినట్టు ఫస్ట్ మ్యాచ్ ఇలా బిగిసిపోయావేంటమ్మా? అమ్మా నాకు ఏంటమ్మా? ఇంకొక గుండెపోటు మాత్రమే.
నాకు బ్రతికిపోయేది నువ్వు మాత్రమే. నాన్న ఎందుకు హంతకుడు అవుతాడు? నీ గుండెపోటు వస్తుంది. హాస్పిటల్లో చేర్పించడానికి ఎవరైనా ఖాళీగా ఉంటే నువ్వు బ్రతికిపోతావు. తర్వాత ఆ దొంగ రోహిణిని మేడ మీద నుంచి తోసేస్తాడు. రోహిణి చచ్చిపోతుంది. బాలుగండ నన్ను ఎన్ని తిట్టినా కోపం వస్తే మాత్రం దొంగని చంపకుండా అవుతాడు, చంపేస్తాడు. అప్పుడు నాన్నవాడు జైలుకి వెళ్తారు. ఇన్ని జరిగిన తర్వాత ఆ బాధలో నేను ఊరేసుకొని చచ్చిపోతానమ్మా, చచ్చిపోతాను. ఇంతమందిని అయ్యారని తెలిసాక నా గుండె ఇంకేం కనిపిస్తుందిరా? నీ గుండె బ్రతికారమ్మా, నువ్వు మాత్రం బ్రతికిపోతావు. అర్ధరాత్రి చావుకోలేంట్రా? నీకు ఎలక్ట్రిక్ వాడు మెత్తావా? ఎక్కానమ్మా, ఎక్కాడు. వాడు దొంగని తెలిసింది. ఒకవేళ వాడు నన్ను వెతుక్కుంటూ వస్తే వచ్చినట్టున్నాడు. అయితే నేను ఊరేసుకోవడం ఖాయమా? అంటే నేను చచ్చిన పర్లేదా? నిన్ను చంపకమ్మా, ఎలాగో ఊరేసుకుంటున్నాను కదా. నీ మొహం ఇచ్చి నడిస్తే కొట్టి చంపు. చచ్చి నుండి చూస్తే నాకు చచ్చేంత భయం. ఎలాగమ్మా? ఏయ్! మోహిని, నువ్వా? ఏంటిది? ఎవరిని చంపేయాలని ప్లాన్ చేస్తున్నారు? దొంగని. దొంగ వచ్చాడా? వస్తాడు. వస్తానని ఫోన్ చేశాడా? లెటర్ రాశాడు రోహిణి. ఫైనల్ గా నేను ఊరేసుకుంటానంట. ఛీ, ఆపు. ఆ లెటర్ ఏది? హ్మ్. ముందా ఇటుకు పడేయండి. అందరు చేస్తారు. దీనికా నువ్వు భయపడేది? అంటే నీకేం భయం వేయడం లేదా? ఎవరో మనోజ్ని ఆట పట్టిస్తున్నారు. అయినా లెటర్ ఇచ్చేటప్పుడే వాడిని పట్టుకోవచ్చు కదా. పట్టుకున్నాను రోహిణి. పట్టుకుంటే తెలిసింది వాడొక దొంగ అంట. నేను షాప్కి వెళ్ళినట్టు, నువ్వు పార్లర్కి వెళ్ళినట్టు, బాగా వెళ్ళినట్టు వాడు అప్పుడప్పుడు జైలుకి వెళ్తూ ఉంటాడంట. జైలుకా? హ్మ్. అంటే ఇది దినేష్ గడిపనా? వాడిగా జైలుకెళ్ళింది. పోనీ పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇద్దామా? అవసరం లేదత్తయ్యా. ఎవరో డబ్బు కోసం ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇన్వెస్టిగేషన్ అని మనందరినీ స్టేషన్ కి పిలుస్తారు. మన ఇంటికి వస్తూ ఉంటారు. బాగోదు. పోనీ మన షోరూమ్ దగ్గర ఎవరినైనా సెక్యూరిటీగా పెడదామా? అవును, అలాంటి వాడు ఉంటే ఎవ్వరు రారు. డబ్బులు దండగేమమ్మా. ఎంట్రన్స్ లో నువ్వు కూర్చోమ్మా, ఎవడు రాడు. అత్తయ్య అందరినీ అనుమానిస్తే కస్టమర్లు కూడా రారు. ఒక సెక్యూరిటీని పెడదాం. పదండి, పడుకుందాం. పదండి. పదా. ఏమైందండి? ఎందుకలా? తాగండి. మీరే ఉనికి పడ్డారు అంటే అదేదో భయంకరమైన కళే. ఏంటో కళ? నీకు నాకు ఏదో గొడవైనట. అంతేనా? మీకు నాకు గొడవలు రావడం కామనే కదా. అయినా ఎప్పుడైనా గొడవలు వచ్చేది మీ వల్లే కదా. అంటే నీ తప్పే ఉండదా? నేనే కావాలని గొడవలు పడతానా? నేనెప్పుడు తప్పు చేయను. అయితే తప్పంతా నా వల్లే జరుగుతుందా? నేను ఇంటికి తిని కూర్చోలేక మీతో గొడవలు పెట్టుకుంటా? మీరు పెట్టుకోకపోతే తగాదాలు ఎందుకు వస్తాయి? నేను ఏదైనా ఎందుకంటాను? నువ్వు ఏదో ఒకటి చేస్తేనే కదా. నేను నా తమ్ముడి పుట్టినరోజుకి వెళ్ళినా మీకు కోపం వస్తుంది. అందులో కూడా తప్పు వెతికి తాగొచ్చి గొడవ పడతారు. ఓహో, అది ఇంకా కడుపులోనే పెట్టుకున్నావా? నీ కడుపులో ఎంత ఉందా? ఆగండి. ఆ పీడికలేదో నిజమయ్యేలా ఉంది. మనిద్దరం ఇప్పుడే గొడవ మొదలు పెట్టాం. ఇప్పుడు ఆపకపోతే ఇంకా పెద్దదయ్యేటుంది. అవును, నిజమే కదా. చూసారా, భార్యాభర్తలు ఒకరేమైనా అంటే రెండో వాళ్ళు ఏమై అనకుండా ఉంటే తగాదాలు ఎందుకు వస్తాయండి? ఏమో, మన కళలో ఇంత మర్యాదగా తిట్టుకోలేదు. చాలా పెద్ద గొడవ పెట్టుకుందాం. నాకు అందులో మాట్లాడే అవకాశం కూడా ఇచ్చారా? ఎందుకలా అడిగావు? మీరు మామూలుగానే ఎవరికి మాట్లాడే అవకాశం ఇవ్వరు కదా. కలలో ఇంకా ఆపేందుకు కూడా ఉండదు. నువ్వు ఆగు. అవును, ఎందుకు ఇలాంటి కళ వచ్చింది? ఎప్పటి నుంచి ఇలాంటి కలలు వస్తున్నాయి? చిన్నప్పుడు ఎక్కువ వచ్చేది, ఈ మధ్య రావడం లేదు. ఇవాళే వచ్చింది. మా బామ్మ ఉంటే బాగుండేది. ఎందుకు? దిష్టి తీసేది కదా. నాకు కూడా దిష్టి తీయడం వచ్చు.
ఏమండి ఉమ్. ఏంటిది? కాలు ఇదేంటి? ఉమ్. మనం హాల్లో ఉన్నాం. పక్క మీద ఉన్నాం పక్కన ఉన్నాం నాకు ఇలా పడుకుంటే పెడతాం రాదు నా కాలు తిమ్మిరకి ఉదయాన్నే నడవడానికి రాదు. మంచిది పాడుక ఏయ్ ఇంకా ఎక్కడయ్యా స్వామి? మాకు కావాల్సింది కాకినాడలో కాదు, రాజమండ్రిలో. అప్పుడు కనిపించింది ఇదేనేమోనే. కనిపించిందిలే, ఉంటాను. ఎవరైనా ఉన్నారా? తలుపు తీసిన ఇంట్లో ఎవరు ఉండకుండా కుక్కల పందులు ఉంటాయా? ఏం కావాలి? అద్దెకు ఇల్లు కావాలి, ఉంది కదా? అద్దెకిచ్చి ఇల్లు లేనప్పుడు బయట టూలెట్ బోర్డు ఎందుకు పెట్టాను? నేనన్న వెళ్ళిపోయినా ఇల్లు చూడొచ్చా? ఇల్లు చూపించకుండా పెట్టిన పెట్టి దాచిపెట్టానా? ఎవరుంటారు? ఎవరెవరుంటారు? ఎంతమంది ఉంటారు? ఎన్ని రోజులు ఉంటారు? నేను, మా అమ్మ, మా బాబు. ఇద్దరికి మగదిక్కు లేదా? మా నాన్న లేరు, నాకు మా ఆయన ఉన్నారు. మరి మీ ఆయన ఎక్కడ ఉంటాడు? ఇంకో సెటప్ ఏమైనా పెట్టుకున్నాడా? కాదు. ఆగవి, ఆయన దుబాయ్లో ఉంటారు. ఏ దుబాయ్లో ఏముంది దుబ్బా? ఇక్కడ పెళ్ళాన్ని వదిలేసి దిగుతున్నాడు. ఓ షోరూమ్ లో పనిచేస్తున్నారు. సంతోషం. నేను మా రూమ్ ఇవ్వను. అదేంటి? ఎందుకు? మొగుడు దుబాయ్లో ఉన్నాడని పెళ్ళాం వచ్చి ఇంతకు ముందు ఇంట్లో దిగింది. వారం తిరగకుండానే ఆ మొగుడు వచ్చి మొహం పచ్చడి చేశాడు. ఆ తర్వాత పోలీసులు వచ్చి వాడిని పచ్చడి చేశారు. ఆ తర్వాత కాలనీ వాళ్ళంతా వచ్చి నన్ను పచ్చడి చేశారు. వీళ్ళ ఆయనేం పచ్చడి చేయడు. మమ్మల్ని చూస్తే అబద్ధం చెప్పే వాళ్ళలా కనిపిస్తున్నామా? ఏ మీరు నిజమే చెప్తారని సర్టిఫికెట్ ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా? అవును, ఇందుకే నీ అమ్మ ఏం చేస్తుంది? వంట చేస్తుంది. మీ అబ్బాయి ఏం చేస్తాడు? తింటాడు. స్కూల్కి వెళ్తాడు, 3rd క్లాస్ చదువుతున్నాడు. థర్డ్ క్లాస్ చదివేవాడు బడికి పోకుండా గుడికి పోతాడా? పక్కనే ఉన్న స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాం, అందుకని ఈ ఏరియాలోనే ఇల్లు వెతుకుతున్నాం. నాకు అబద్ధం చెప్పేవాళ్ళు నచ్చరు. నా ఫ్రెండ్ జీవితంలో ఇప్పటిదాకా ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు. మోసం చేసేవాళ్ళంటే నాకు మంట. మోసమా? పాపం, దీనికి మోసం అంటే అర్థం కూడా తెలీదు. ఇల్లు మేము చూడొచ్చా? మీరు కాకుండా ఎవరు చూస్తారు? ఎమ్మెల్యేలు వార్డు మెంబర్లు వచ్చి చూస్తారా? వెళ్ళి చూడండి. బాగానే ఉంది, కానీ ఓనరే వానరులా ఉన్నాడు. వినపడింది. ఆ, నేను ఇలా ఉండకపోతే మావిడ ఎప్పుడో నన్ను చవటం చేసి ఆడించేది. నేనింతే, నా నోరంతే. ఈయన చూస్తే మీ అత్త చాలా మంచిదనిపిస్తుంది. ఈ పిల్ల ఎవరు? నా ఫ్రెండ్. ఇంకా పెళ్లి పెట్టకలు కాలేదా? రెంట్ ఎంత? 20,000. 20,000? సిటీలోనే అంత లేదు. వెళ్ళి సిటీలలో తీసుకుని రోజు ఇక్కడికి స్కూల్ కి నడిచిరండి. నాకు ఓకే అండి. అడ్వాన్స్ 1,00,000. 1,00,000? ఏంటి ప్రతిదానికి షాక్ అవుతున్నారు? ఎప్పుడు ఇల్లు అద్దెకు తీసుకుని మొహాలా మీవి? సరే ఇస్తాను. ఎప్పుడు? 2 రోజుల్లో అండి. 2 రోజుల దాకా మీకోసం మూసుకుని కూర్చోమంటావా? ఎవరైనా వస్తే ఇచ్చేస్తాను. ఇది టోకెన్ అడ్వాన్స్ గా ఉంచండి. 3వ రోజు వస్తే టోకెన్ అడ్వాన్స్ ఇవ్వను. లేదు, 1,00,000తోనే వస్తాను సార్. పద. వీడంటే ఇంత తిక్కలోలో ఉన్నాడు. కొంతమంది మాట తీరే అంత. మీ అత్త జుట్టులోంచి ఊడిపడ్డట్టున్నాడు. సరే, 1,00,000 రూపాయలు ఎలా తెస్తావు? అదే అర్థం కావడం లేదు, కానీ ఇవ్వాల్సిందే కదా. మనోజ్ని అడుగుతావా? అడగాల్సిందే. ఆ పిసినారోడు ఇస్తాడా? నేనేదో ఒకటి చేస్తానులే, పద. నువ్వు వచ్చి స్టార్ట్ చేస్తే కానీ కదలమంటున్నారా కార్లు? ఏంటి పెట్టకారమా? పోస్తే ఇక్కడ ఎందుకుంటావు? ఆ మొక్కి ఆడవండి. అవును, వీడికి ఏమైంది ఇలా పడుకున్నాడు? ఇంకా దాకా తాగితే అలాగే పడుకుంటారు. మరి ఈకల దాకా తాగాడా? నువ్వు మరీ అంత విచిత్రంగా అడక్కు. కొత్త లేదురా, ఈ మధ్య మందుకి దూరంగా ఉంటున్నాం కదా. పైగా నేను లేకుండా వీడు మందు పుట్టుకునే అవకాశమే లేదు. ఎందుకు తాగుంటాడు? లేదు, నువ్వే తెలుసుకో. ఏ రాజేష్, లేరా. ఈ బతుకులు మారవరా. పేదోడుగా పుట్టి పేదోడుగానే చావాలి. రాజేష్ గారు వాళ్ళ అమ్మ నాన్నకి షష్టి పూర్తి చేయాలనుకుంటున్నాడు. కావాల్సిన ఏర్పాట్లు చేసుకోమన్నాను. నేను డబ్బు సర్దుతానన్నాను. మీ దగ్గర ఎక్కడివి? మనం రూమ్ కట్టాలని దాచుకున్నాం కదా, దాని సంగతి తర్వాత చూసుకుందాం. మన రూమ్ కట్టడం ముఖ్యమా? అందుకే బిర్యానీ పెట్టించడం ముఖ్యమా? నా కోపం తెప్పించుకో. వెళ్ళి కుదరదని చెప్పండి. పెళ్ళాం దగ్గరికి వెళ్ళేసరికి చవట దత్తంలా మ్యామంటావేంట్రా? నీ డబ్బులు నీకు ఇవ్వడానికి ఇలా మాట్లాడుతోంది. ఇలాగే వదిలేస్తే నీ నెత్తి మీద అది డాన్స్ స్కూల్ పెట్టి తైతకలాటం మొదలు పెడుతుంది. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.